అధ్యక్షుడు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఈ మధ్యనే నియమితయ్యారు. కాబట్టి కడమతి సమాజంలో అనేక కార్యక్రమాలతో జనాలలో విద్యా చైతన్యం తీసుకురావడానికి, అదేవిధంగా గ్రంథాలయాలు ఏర్పాటు చేయడానికి, ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళ తరఫున పోరాడడానికి ఎప్పుడు ముందు ఉంటారు. కాబట్టి అలాంటి వ్యక్తి ఈరోజు సమాజానికి ఎంతో అవసరం. భవిష్యత్తులో కూడా రాజకీయంగా చాలా గొప్ప ఎదగాలని చెప్పేసి అందరం కోరుకుందాం. అదేవిధంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటారు కాబట్టి మనందరి తరపు నుంచి అన్న ఇలాగే ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలి, నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలు వర్ధిల్లాలి, అనేక సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి అన్నకు పుట్టినరోజు సందర్భంగా కవిత రచన మంచి రైటరు పోయేట్ కూడా, కాబట్టి అతను రాసిన కవితని వినిపించాల్సింది కోరుతున్నాను. కళాకారుని నా ముఖ్యంగా రైటర్ కళాకారుని జర్నలిస్ట్ను కాకపోతే బ్యానర్ రాగానే నాకు ఇది వచ్చింది. అందరూ నాకు అప్పుడు స్పెషలైజేషన్ ఉండాలి. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతికి జన్మదిన కవిత నీరాజను. బడుగు బలహీన వర్గాల గుండెలో నిలిచిన ఆశాజ్యోతి వినువు, అనగారిన బతుకుల్లో వెలుగు నింపే ఆశయాల మూర్తి వినువు, సహాయం కోరిన ప్రతి పేదవాడికి తోడుగా నిలిచే ధైర్యాన్ని నువ్వు, తమ సమాజ స్థాపనకి అభివృద్ధిగా సాగే అడుగుల కిరటాన్ని నువ్వు, కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నువ్వు, బాధిత వర్గాల హక్కులకై పోరాడే వినియోగ గుర్తుతో నువ్వు, బీజేఎస్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా సామాజిక క్షేత్రాన్ని రగిలిస్తూ ప్రజాసేవలోనే నీ పరమార్థాన్ని ఎదుర్కొన్న నాయకుడు నువ్వు, పేదరికంపై పోరులు వెనకడుగు వేయని ధీరత్వానికి ప్రతీక నువ్వు, నిజాయితీ నిరంతర శ్రమతో ప్రజల గుండెలు భూమి కట్టుకున్నావు నువ్వు వేసే ప్రతి అడుగు జనహితమే, నువ్వు పలికే ప్రతి మాట సామాజిక ప్రగతికే, నీ నాయకత్వం వెనుకబడిన వర్గాల కండగా ఉండాలని, సహదేవుడు అన్న పేరులో ఉన్న అందరికీ తోడుగా ఉండే గుణం, నీ ఉచిత మార్గం ఎందరికో ఆదర్శం, ఎందరికో స్ఫూర్తిదాయకం, రాజకీయ ప్రస్థానంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ప్రజలకు మరిన్ని సేవలు అందించే శక్తి మీకు కలగాలని కోరుకుంటూ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో నువ్వు నూరేళ్ళు వర్ధిల్లాలని మనస్ఫూర్తి ఆశించుతూ నీ కళాశేఖర్ రాజకీయ పనిచేస్తుంది. మరి మేము కూడా సహదేవన్న ఇక్కడ జన్మదినం జరుపుకోవడం చర్చలకు వస్తున్నామని తెలిసి చాలా సంతోషపడి మేము అందరూ కూడా ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే గారు కూడా రావాల్సి ఉంటే ముఖ్యమంత్రి మీటింగ్ ఉండడం వల్ల వారు ఇంకో ప్రోగ్రాంలో పిఆర్ఓ వెయిట్ చేస్తున్నాను వెళ్ళారు. వారు కూడా సహదేవన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయమని నాకు ప్రత్యేకంగా పంపించారు. వారి తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి సహదేవన్నకు నాకు మరి సుదీర్ఘకాలంలో నా మంచి మిత్రుడు, మీ మురుగ జంగాల హక్కుల కోసం పోరాటం చేసే వ్యక్తిగా నాకు మొదటి నుంచి తెలిసిన వ్యక్తి. నిజంగా మీ కమ్యూనిటీ ఈరోజు ఇంకా వెనుకబడి ఉంది. ఇట్లాంటి నాయకులు ఎంతోమంది తయారు కావాలి. దాంతోపాటు ఈరోజు మహనీయుల చైతన్య యాత్ర కూడా తీసుకొని నార్కన్ పార్లమెంట్ నియోజకవర్గంలో మల్లురై సార్ ఆధ్వర్యంలో మరి సహదేవన్న పెద్ద బస్సు యాత్ర కూడా చేస్తూ ఉన్నారు. ఆ బస్సు యాత్రలో మహనీయుల చరిత్ర చెప్తూ సమాజంలో అట్టడుగు వర్గాలైన మృగజంగాలే కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీసే కానీ, ఏదైనా కులంలో బీద ఉన్న వాళ్ళందరినీ ఎట్లా ఎదగాలనే సమాజంలో చెప్తూ 2 రోజుల నుంచి వారు బస్సు యాత్ర కూడా పాల్గొంటా ఉన్నారు చురుకంగా. రేపు బహిరంగ సభ ఉంది, ఆ ముగింపు సభ. మీరందరూ కూడా సభకు రావాలని తెలియజేస్తూ మరి ముఖ్యంగా సహదేవన్న ద్వారా మీరందరూ చైతన్యపరిచి మరి మన కులంలో ఉన్న మురుగజంగాల సంఘంలో ఉన్న అత్యధికంగా బీదం ఉన్న వాళ్ళు, చదువు దూరం ఉన్న వాళ్ళు, వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేస్తూ మరి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళకి అందించినట్టు ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున అవసరమైనప్పుడు మా దగ్గర ఎమ్మెల్యే గారి దగ్గర, ఎంపీ గారి దగ్గర, మరి హక్కుల సంఘం అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న మరి సహదేవన్న ద్వారా మీరందరూ కూడా మన కమ్యూనిటీకి సంబంధించిన ఎక్కడ బీద వాళ్ళు ఉంటే చదువుకు దగ్గర తీసుకురావడం, ఆర్థికంగా వాళ్ళు మరి వెనుకబాటు ఉంటే వాళ్ళు ఆర్థికంగా మరి మీరికి రావడానికి ఎలాంటి కార్యక్రమాలు ఈరోజు బ్యాంకుల ఎంఎస్సీలు అయితే మల్లురావు గారికి అత్యంతగా సన్నిహితంగా ఉన్నారు సహదేవన్న. కాబట్టి వారు బ్యాంకు లోన్లు ఇప్పడంలో కానీ వాళ్ళందరూ సహకరిస్తారు. మేమంతా కూడా మీకు ఎన్నవేళలా అందుబాటులో ఉండి ముఖ్యంగా మరి అత్యధిక వెనుకబాటుదైన మన కులాన్ని ముందుకు తీసుకొచ్చినందుకు మీరందరూ కూడా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తూ మా అందరి సహకారంతో మీరు ముందుకు ఎదగాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చేస్తూ మరి వారి దేవుని ఆకాంక్షిస్తూ ప్రార్థిస్తూ మీ అందరి కృతజ్ఞతలు.